పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం అందరికీ. నేను కార్తికాని, మీ హఠ యోగా అండ్ ప్రాణాయామ సర్టిఫైడ్ టీచర్. ప్రీవియస్ వీడియోలో మనం మెటబాలిజంని అర్థం చేసుకున్నాం, సూర్య నమస్కారాలు నేర్చుకున్నాము, ఇంకా చైర్ యోగా కూడా నేర్చుకున్నాము. జీర్ణ శక్తిని అంటే మన డైజెస్టివ్ పవర్ని అర్థం చేసుకుందాం. అలాగే ఇంకొన్ని అడ్వాన్స్ ఆసనాలు నేర్చుకుందాం. మీ డైజెస్టివ్ పవర్ ఒక చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అని అనుకుంటారు, కానీ మనం సింపుల్ రెమెడీస్ చేస్తే డైజెషన్ బాగుంటుంది. ఇంట్లో ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్ తినడం అందరూ చెప్తారు, కానీ మనం చెయ్యము. పిజ్జాలు, బర్గర్లు, చాట్ మసాలా అన్నీ తింటాము, విచ్ ఇస్ ఓకే. మీరు ఒక 15 డేస్కోసారి బయట తిన్నా, మీరు కంటిన్యూస్లీ ప్రాక్టీస్ చేస్తుంటే మీ బాడీ హెల్తీగా ఉంటుంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. మన ఇండియన్ లోకల్ ఇంట్లో ఉన్న ఫుడ్ తినండి. ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయండి డైట్లో. వీలైతే మన నూనెలు యూస్ చేస్తాము, అవి గానుగ నూనెలు యూస్ చేయండి. దాంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవాళ మనము 3 న్యూ ఆసనాస్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆసన మనం పశ్చిమోత్తానాసన నేర్చుకుందాం. అంటే ఒక ఫార్వర్డ్ ఫోల్డ్. దీనికోసం 2 కాళ్ళు స్ట్రైట్గా స్ప్రెడ్ చేసుకొని, స్పైన్ని స్ట్రైట్గా ఉంచి, 2 చేతుల్ని ఊపిరి పీల్చుకుంటూ పైకి తీసుకెళ్ళండి. ఎగ్జేలేషన్తో ముందుకెళ్ళి మన ఇండెక్స్ ఫింగర్ ఇంకా మిడిల్ ఫింగర్తో ఒక హుక్ చేసుకొని 2 టోస్ని పట్టుకోండి. స్లోలీ ఎంత వీలైతే అంత ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఇక్కడ గోల్ ఏంటంటే మన చిన్ని నీస్కి తీసుకువెళ్ళడం. చాలామంది స్పైన్ని హంచ్ చేసి ఫోర్ హెడ్ కిందికి తీసుకెళ్తారు, కానీ అది తప్పు. నీస్ని స్ట్రైట్గా ఉంచి, స్పైన్ని ఎంత వీలైతే అంత స్ట్రైట్ ఉంచి మన వేస్ట్కి వెళ్ళి బెండింగ్ వస్తుంది. సో మీరు కాలు పట్టుకోలేకపోతే ఇట్స్ ఓకే, చేతులు ఇక్కడ పెట్టొచ్చు. కాన్స్టెంట్లీ కోర్ ఎంగేజ్ చేసి మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తాను ట్రై చేయండి. లేక ఒక బెల్ట్ యూస్ చేసి ఆ బెల్ట్ని కాళ్ళకేసి పట్టుకోవచ్చు. ఈ పోజ్లో ఒక ఫ్యూ బ్రెత్స్ ఉందాము. ఇక్కడ ఒక పుష్ అండ్ పుల్ యాక్షన్ అవుతుంది. మీ కాళ్ళేమో ముందుకు పుష్ చేస్తున్నాయి, మీ చేతులేమో వెనక్కి లాగుతున్నాయి. అలా మీ స్పైన్ కూడా స్ట్రైట్ ఉంటుంది, ఇంకా మీ కాళ్ళల్లో కూడా స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. దృష్టి ఏమో మీ బిగ్ టోస్ మీద ఉంటుంది, మీ కాళ్ళ మీద దృష్టి. ఫ్యూ బ్రెత్స్ ఇక్కడ హోల్డ్ చేసి, ఎవ్రీ టైం మీరు ఎక్సేల్ చేసినప్పుడు ఇంకా డీప్ వెళ్ళడానికి ట్రై చేయండి. స్లోగా అలానే 2 చేతులు రిలీజ్ చేసి పైకి తీసుకెళ్ళి రిలాక్స్గా చేతులు ఉంచేయండి. సెకండ్ ఆసన అర్ధ మత్స్యేంద్రాసన నేర్చుకుందాం. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ బ్యాక్. మీ స్పైనల్ ట్విస్ట్కి, మీ అబ్డామిన్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దీనికోసం 2 కాళ్ళు స్ట్రైట్గా చేసుకొని ఫోల్డ్ చేసి, లెఫ్ట్ కాలేమో కింద ఫోల్డ్ చేయండి. మీరు హీల్ మీద కూర్చోవడం లేదు, ఆ హీల్ ఒట్టిగా పక్కకుంది. రైట్ హీల్ ఏమో లెఫ్ట్ని ముందు ప్లేస్ చేసుకుందాం. స్పైనల్ కార్డ్ స్ట్రైట్ ఉంచుదాం. 2 చేతులు ఇన్హేల్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. ఎగ్జేల్ చేసుకుంటూ రైట్ సైడ్ ట్విస్ట్ కాండి. మీ లెఫ్ట్ ట్రైసెప్ రైట్ థై మీద హుక్ చేసి ట్విస్ట్ చేసుకోవాలి. వెనక్కి చూసుకుంటూ ఈ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టుకోవచ్చు. మీ రైట్ పామ్ ఫ్లోర్ మీద సపోర్ట్ ఇస్తుంది. ఈ సపోర్ట్ని యూస్ చేసి ఎంత ట్విస్ట్ కాగలిగితే అంత ట్విస్ట్ చేయండి. ఇక్కడ ఒక 5 కౌంట్స్ వరకు ఆగి న్యాచురల్ బ్రీదింగ్ని అబ్జర్వ్ చేసి స్లోలీ కమ్ బ్యాక్. 2 హ్యాండ్స్ పైకి తీసుకొని ఇన్హేల్, ఎగ్జేల్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్. అలాగే ఈ లెగ్స్ కూడా రిలాక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆపోజిట్ సైడ్ సేమ్ వేలో చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ కూడా అలాగే చేసుకుందాం. రైట్ కాల్ని బెండ్ చేసుకొని లోపల పెట్టుకొని లెఫ్ట్ హీల్ని
రైట్ నీ ముందు పెట్టుకోవాలి. 2 చేతులు పక్కకి, ఇన్హేల్, 2 చేతులు పైకి తీసుకోండి. ఎగ్జేల్ చేసుకుంటూ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ ఫ్లోర్ మీద పెట్టి రైట్ ట్రైసెప్ ఈ నీ మీద హుక్ చేసుకుందాం. లుక్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఒక పుష్ పుల్ యాక్షన్ మళ్ళీ అవుతుంది. అది మీ మసిల్స్ని ఎంగేజ్ చేస్తుంది. మీరు ట్రైసెప్తోని పుష్ చేస్తున్నారు, మీరు మీ నీతోని ఇటుపైపు పుష్ చేస్తున్నారు. ఎంత వీలైతే అంత ట్విస్ట్ చేసి కీప్ బ్రీదింగ్, ఊపిరి ఆపుకోవద్దు. మళ్ళీ రిలీజ్ చేస్తాం కానీ అలాగే ఇన్హేల్, 2 చేతులు పైకి, ఎగ్జేల్, రిలాక్స్ యువర్ హ్యాండ్స్, రిలాక్స్ యువర్ లెగ్స్. ఇక్కడికి అర్ధ మత్స్యేంద్రాసన ఫినిష్ అవుతుంది. ప్రీవియస్ ఆసనాలో బాడీని ట్విస్ట్ చేసుకున్నాము. ఈ ఆసనాలో మనం సైడ్ బెండ్ చేద్దాము. త్రికోణాసన అంటే ఒక ట్రయాంగిల్ పోజ్. త్రికోణ అంటే 3 ట్రయాంగిల్స్ మనం మన బాడీతోని క్రియేట్ చేస్తున్నాం. దీనికోసం మనం ఒక మీడియం స్టాన్స్లో బాడీని పెట్టుకుందాం. అంటే కాలు ఎంత వైడ్ ఉండాలంటే మీ ఫోర్ ఆర్మ్కి సగంలో రిబ్బన్ వేస్తే అది మీ యాంకిల్ మీద పడాలి. అది మీ బాడీ మెజర్మెంట్. స్లోగా రైట్ హీల్ని రైట్ సైడ్ తిప్పుకుందాం. లెఫ్ట్ హీల్ని కొంచెం లోపల తీసుకుందాం, ఒక 5 to 10 degrees అంతనే. ఇన్హేల్, 2 చేతులు పైకి భుజాల హైట్లో. ఎగ్జేల్ చేసినప్పుడు బెండ్ టు ద రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకెళ్ళి లెఫ్ట్ పామ్ని చూడండి. ఒకవేళ మీ చెయ్యి పూర్తిగా కిందికి వెళ్ళకపోతే షిన్ బోన్ మీద పెట్టుకోండి, లేక యోగా బ్లాక్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. ఎంత వీలైతే అంతన బెండ్ కావాలి. ఇక్కడ ఫార్వర్డ్ బెండ్ వద్దు, బ్యాక్ బెండ్ వద్దు, సైడ్ బెండ్ చేసుకుందాం. మీకు స్ట్రెచ్ ఈ పార్ట్లో ఫీల్ అవుతుంది, ఇంకా నీ వెనక ఫీల్ అవుతుంది. ఒక 5 counts ఒక సైడ్ హోల్డ్ చేసి మళ్ళీ ఇన్హేల్ చేసుకుంటూ వెనక్కొచ్చి టర్న్ యువర్ లెగ్స్ ఇన్. లెఫ్ట్ లెగ్ బయటికి చేద్దాం, లెఫ్ట్ రైట్ ఫుట్ ఇన్వర్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెండ్ చేద్దాం. ఎగ్జేల్, బెండ్ టు ద లెఫ్ట్. ఇంకా రైట్ పామ్ తరఫున చూడండి. చెస్ట్ని మంచిగా ఓపెన్ పెట్టి మంచిగా ఇన్హేలేషన్ ఎగ్జలేషన్ చేయండి. ఆ బ్రెత్ని ఫీల్ చేయండి. ఎంజాయ్ బ్రీదింగ్. మళ్ళీ ఇన్హేల్ చేసి కమ్ బ్యాక్ టు నార్మల్ అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. 2 కాళ్ళు మళ్ళీ టుగెదర్. ఈ థర్డ్ ఆసన కూడా చాలా సింపుల్. సేతుబంధాసన అంటే ఒక బ్రిడ్జ్ పోజ్. కంఫర్టబుల్గా మీరు కింద మ్యాట్ మీదైనా లేక బెడ్ మీదైనా కూర్చోవచ్చు. ఈ తర్వాత పండుకోండి. నీస్ని ఫోల్డ్ చేసుకొని ఒక కంఫర్టబుల్ డిస్టెన్స్లో హీల్స్ అందేటట్లు పెట్టుకోండి. నా 2 హీల్స్ మధ్యలో ఒక హిప్ విడ్త్ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ కూడా బ్రెత్ మీదనే ఫోకస్ ఇద్దాం. ఇన్హేల్ చేసుకుంటూ మెల్లగా పెల్విస్ పైకి చేయండి. వీలైతే హ్యాండ్స్ కింద ఇంటర్లాక్ చేసి స్ట్రెచ్ చేసుకుందాం. ఈ పొజిషన్ని హోల్డ్ చేసుకోండి ఒక 3 counts. మీరు పాదాల్ని ఫ్లోర్లకి ఇంకా ప్రెస్ చేస్తే పెల్విస్ ఇంకా పైకి వెళ్తుంది. అప్పుడు మీ క్వాడ్ మసిల్స్ కూడా ఎంగేజ్ అవుతాయి. మెల్లగా హ్యాండ్స్ రిలీజ్ చేసి బ్యాక్ టు నార్మల్. ఈ మూవ్మెంట్ ఒక ఫ్యూ టైమ్స్ డైనమిక్గా చేసుకుందాం. ఇన్హేల్ చేసినప్పుడు పైకొద్దాం, ఎగ్జేల్ చేసినప్పుడు కిందికి వెళ్దాం. లెట్స్ బిగిన్. ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. ఈ లాస్ట్కి ఉన్న 2 ఆసనాలు వయసుగా ఉన్నోళ్ళు కూడా చేయొచ్చు. పవన్ ముక్తాసనాతోని గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా, ఇండైజెషన్ ఉన్నా చాలా రిలీఫ్ దొరుకుతుంది. మీ డైజెషన్ బాగైతే మీ వెయిట్ లాస్ జర్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మెయిన్ ఫోకస్ ఒట్టి యోగాసన మీద కాక
మీ ఎంటైర్ లైఫ్ స్టైల్ మీద ఉంచుకొని మనం ఎలా నిద్రపోతున్నామో, మనం ఎలా తింటున్నామో, ఎలా స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నామో, ఇవన్నిటి మీద ఫోకస్ ఇచ్చుకుంటూ మెల్లగా నిదానంగా ప్రాక్టీస్ చేస్తే మన వెయిట్ లాస్ జర్నీ హ్యాపీలీ ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఈ వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.